సరే, హెర్పెస్ వ్యాధి ఉన్నవారు పెళ్లి చేసుకోవచ్చా? పిల్లల్ని కనవచ్చా? హెర్పిస్ వ్యాధి ఉన్న వాళ్ళు కంపల్సరీ పెళ్లి చేసుకోవచ్చు, పిల్లల్ని కూడా కనొచ్చు అనమాట. హెర్పిస్ వ్యాధి ఉన్న వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, హెర్పిస్ అనేది ప్రతి ఒక్కరిలో ఉండే ఇన్ఫెక్షన్. ఒక 100 మందిని కనుక మనం తీసుకుంటే ఆల్మోస్ట్ 50 మందికి హెర్పిస్ వైరస్ అనేది ఉంటుంది. కానీ ఎందుకు బయటపడదు అది అంటే, వాళ్ళ ఇమ్యూనిటీ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, అదొక రీజన్. ఇంకోటి ఏంటంటే వాళ్ళలో వైరల్ లోడ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. హెర్పిస్ రావడానికి 2 రీజన్లు. ఒకటి, ఎక్కువ వైరస్ ఉన్న వాళ్ళతో కలవడం, లేకపోతే ఇమ్యూనిటీ తగ్గిపోవడం. మీకు హెర్పిస్ వైరస్ ఉన్నా మీరు మంచి ఇమ్యూనిటీ మెయింటైన్ చేసుకొని, రెగ్యులర్ మంచి హెల్దీ ఫుడ్ తిని, బాగా నిద్రపోయి, బాగా ఎక్సర్సైజ్ చేసి, అదేవిధంగా ఆల్కహాల్ స్మోకింగ్ కి దూరంగా ఉండి, స్ట్రెస్ కు దూరంగా ఉండి, పొల్యూషన్ దూరంగా ఉండి, అంటే మీ ఇమ్యూనిటీ మంచిగా పెట్టుకుంటే మీకు హెర్పిస్ వైరస్ అనేది తక్కువగా వస్తుంది. అదేవిధంగా ట్రాన్స్మిషన్ కూడా తక్కువగానే ఉంటుందన్నమాట. మీతో పాటు మీ పార్ట్నర్ కూడా చాలా హెల్దీగా ఉండాలి హెర్పిస్ వైరస్ ఉన్నప్పుడు. దాంతో పాటు హోమియోపతి ట్రీట్మెంట్ తప్పకుండా వాడండి. మీకు హెర్పిస్ వైరస్ లో మంచి రిలీఫ్ అనేది మంచిగా తగ్గిపోయేది హెర్పిస్ లో హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా.